హలో పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే న్యూ ఇయర్ ముందు రోజు అనమాట. అంటే 31st నైట్ వీడియో. ఇది ఈవినింగ్ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నా బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది. అండ్ అలానే స్ప్లిట్ ఎండ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. సో నేనేం చేశానంటే కొన్ని హోమ్ రెమెడీస్ ఫాలో అయ్యాను. హోమ్ రెమెడీస్ ఫాలో అయిన తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ అయితే ఇప్పుడు తగ్గింది. అండ్ ఈ టైంలో ఇలా హెయిర్ ఫాల్ తగ్గింది కదా! ఈ టైంలో కొంచెం స్ప్లిట్ ఎండ్స్ తీపించేసి హెయిర్ స్పా చేపించుకుంటే హెయిర్ గ్రోత్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి నేనిక్కడ సెలూన్‌కొచ్చాను. హెయిర్ స్పా చేపించేసుకున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ, డ్యాడీ ఇంట్లో లేరు ఆ రోజు. ఇంట్లో లేకపోతే సరే నేను వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అలానే డిన్నర్ ప్రిపేర్ చేసి, కేక్ ప్రిపేర్ చేసి ఆహ్, మంచి మూవీ పెట్టుకొని చూడాలి అనుకున్నాను. బట్ ప్లాన్స్ అంతా పోయినియి. అసలవ్వలేదు. సో ఏమైందో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకే తెలుస్తుంది. అండ్ అలానే ఇక్కడ మటన్ కుక్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం మటన్ వండుతున్నాను అనమాట. సో మీరు కూడా చూడండి ఎలా వండానో. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అండ్ 2 మీడియం ఆనియన్స్ కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. సో అది వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఏదైతే మటన్ కడిగి పెట్టుకుంటాం కదా! వాష్ చేసి పెట్టుకుంటాం కదా! సో ఆ మటన్ వేసి బాగా ఫ్రై చేయాలి మీడియం హీట్‌లో. సో మటన్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా చేసుకోవాలి. ధనియాలు, ఎండుమిరపకాయ, ఇంకా లవంగాలు, యాలకులు వేసి అండ్ అలానే టొమాటో, ఆనియన్ పెట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మటన్ అయితే బాగా ఫ్రై అవుతుంది కదా! సో అందులో కొంచెం చిల్లీ పౌడర్, కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి వాటిని బాగా మిక్స్ చేసి పెట్టాలి. బాగా మిక్స్ చేసి దాన్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ టైంలోనే కొంచెం మసాలాది పట్టుకుంటుంది. సో అది అయిపోయాక 1 కప్ ఆఫ్ కర్డ్ కాదు సారీ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ బాగా కొట్టేసుకొని కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ వేసుకోవడం వల్ల కర్రీ గ్రేవీ అనేది థిక్‌గా వస్తుంది. సో ఆ తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా. సో అది వేసేసి ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. సో అది వేసి అండ్ అలానే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే అది దగ్గరగా అయినంత వరకు బాగా ఉడికిస్తే రెడీ అయిపోతుందనమాట. మా డాడీ రియాక్షన్ చూడండి ఇక్కడ. హౌ ఈజ్ ఇట్? ఇప్పుడు ఏ మాట కామాట చెప్పాలి. మమ్మీ కంటే నువ్వే బాగున్నావు ఈరోజు. అన్నీ కేక్ చేయడానికి తెచ్చుకున్నాను అనమాట. కానీ కేక్ కూడా బిస్కెట్ అయింది. అండ్ ఆ రోజు నైట్ కుక్ చేసిన వెంటనే మటన్ కుక్ చేసిన వెంటనే కొంచెం రెడీ అయ్యి రీల్స్ తీసుకున్నాక మమ్మీ వాళ్ళు వచ్చారు. సో కుష్కా కూడా ప్రిపేర్ చేశాను. కొంచెం మూవీ పెట్టుకొని తినేసాము. తినేసాక నేను కేక్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. 4 ఎగ్స్‌ని బాగా విస్క్ చేసుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను ఇందులో. కొంచెం కొంచెం వేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ లంప్స్ ఉండిపోతే బాగా మిక్స్ అవ్వదు. తిన్నప్పుడు మళ్ళీ పౌడర్‌గా ఆ ఫ్లోర్ అంతా నోట్లోకి వస్తదనమాట. సో అలా ఉంటే బాగోదు కదా! అండ్ ఒకే డైరెక్షన్‌లో విస్క్ చేసుకోవాలి. అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో చేసుకోవాలి. ఆర్ ఎల్స్ ఒక్క డైరెక్షన్‌లోనే మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పావు కప్పు ఆయిల్ ఏస్తున్నాను. 1 కప్ ఆఫ్ షుగర్ ఆర్ 1 కప్ ఆఫ్ మైదాకి నేను పావు కప్ ఆఫ్ ఆయిల్ ఏస్తాను. అండ్ అలానే 1 స్పూన్ ఆఫ్ వెనిల్లా ఎసెన్స్. ఇదేంటంటే ఎగ్ స్మెల్ రాకుండా వేసుకుంటాము. దీన్ని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాం కదా! సో 1 కప్ ఆఫ్ మైదా తీసుకోవాలి. మైదా కూడా లంప్స్ లేకుండా బాగా ఫస్ట్ అయితే చల్లించుకోవాలి. చల్లించుకుంటే బాగా స్పాంజీగా వస్తది. సో కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసుకొని బాగా విస్క్ చేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఏదైతే గిన్నెలో పెట్టాలనుకున్నానో కేక్. సో అది ఒక స్టాండ్ వేసుకొని ప్రీహీట్ చేసుకొని కేక్‌ని కూడా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్నాక దానిపైన మూత పెట్టి ఒక 45 మినిట్స్ హార్డ్‌లీ పెట్టి చెక్ చేసుకొని మనం డీమోల్డ్ చేసుకుంటే ఇలా వస్తదనమాట. బట్ ఈ స్పాంజ్ అయితే చాలా వచ్చింది. అండ్ క్రీమ్ కూడా ట్రై చేశాను. బట్ ఆ రోజు నైట్ వల్ల ఇంకా నేను మిక్స్ చేయలేకపోయాను. అండ్ సో బ్లెండర్ లేదు కాబట్టి అది కూడా బిస్కెట్ అయిపోయింది. ఏం చేయలేం అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి. సో మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేసి నేను పెడతాను.
సో ఈ వీడియోకైతే ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.